హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కోట్ల మందికి తెలియని వాలి సుగ్రీవుల జన్మ రహస్యం తెలిస్తే మతిపోతుంది అనే వీడియోని చూద్దాము. ఈ వీడియో కేవలము ఎవరెవరైతే సోషల్ మీడియాలో క్రైస్తవులను నిందించి దూషించి చెడుగా బైబిల్ గురించి అపప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో వర్తిస్తుంది. మిగిలిన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు. ఆంజనేయ చరిత్ర రచన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ప్రచురణ రాగారాగిణి ట్రస్ట్ మైసూర్, పేజీ నంబర్ 23 నుండి 27 వరకు, ముద్రణ 2008. ఇక్కడ మనము వృక్షరసుడు అనే వాడి గురించి చూద్దాము. చూడండి, ఇతను ఎవరంటే అంజనాదేవిని దత్తపుత్రికగా స్వీకరించిన కుంజర వానరుడి అన్నదమ్ముల పిల్లలతో వృక్షరసుడు అనేవాడు ఉండేవాడు. ఆ వృక్షరజసుడికి లాంగ్ జంప్, హై జంప్ విద్యలలో మంచి సరదా ఉండేది. దానికి తగ్గ నేర్పు ఉండేది. ఆ సరదాలతో అతను ఒకసారి ఒక కొండ మీద నుంచి మరొక కొండ మీదకి దూకుతూ మేరు పర్వతం దాకా వెళ్ళిపోయాడు. ఇక్కడ మేరు పర్వతం అంటే ఉత్తర ధ్రువం అని మనం గ్రహించాలి. ఇక్కడ వృక్షరజసుడు ఆడపిల్లగా మారిపోయే ఒక సందర్భం. ప్రయాణంతో అలసిపోయి ఉండడంతో ఒక మంచి సరస్సు కనిపించేసరికి బుడుంగున దానిలోకి దూకాడు. దూకి పైకి లేసేసరికి తాను ఒక అందమైన ఆడకోతిగా మారిపోయి ఉన్నాడు. ఆ విషయం గ్రహించుకునేసరికి వృక్షరజసుడికి ఒళ్ళంతా కంగారైపోయింది. ఒక దెబ్బకి ఒడ్డు మీదికి దూకేశాడు. అంతా అయోమయంగా ఉంది. తనిలా ఎందుకు మారిపోయాడో ఏమీ అర్థం కావడం లేదు. ఏడుపు వచ్చింది. ఈ వృక్షరజసుడికి కంప్లీట్గా ఆడపిల్ల అయిపోయే సందర్భము. చూస్తుండగానే తన స్వరూపంలోనే గాక స్వభావంలో కూడా ఏవేవో మార్పులు వస్తున్నట్లు వృక్షరజసుడికి అర్థమై మరింత దిగులైపోయింది. అయినా మార్పు ఆగటం లేదు. మెల్లగా తన నడకలో ఆడ కులుకులు, చూపుల్లో ఓర చూపులు, మనసుల్లో భయము, సిగ్గు ఇలా వరుసగా మార్పులు వచ్చేశాయి. తాను తిరుగుతున్న ప్రదేశం ఇంద్రుడి అధీనంలో ఉన్న గాంధర్వ విహార ప్రదేశమని, తాను మునిగిన సరస్సు ఒక వింత దేవరస్త సరస్సు అని, దానిలో మగవాడు ఒకసారి మునిగితే ఆడదానిగా మారతాడని, ఆ ఆడదే మరోసారి మునిగితే మళ్ళీ మగవాడుగా మారతాడని, ఆడవాళ్ళకైనా ఇలాంటి కిటికే జరుగుతుందని వృక్షరజసుడికి తెలీదు. మొదటిసారి మునగగానే ఆడతనం వచ్చేసరికి కంగారైపోయి వృక్షరజసుడు ఒడ్డు మీదికి వచ్చేశాడు. అందువల్ల అతని ఆడతనం అలాగే ఉండిపోయింది. ఆడకోతిగానే బెదురు చూపులు చూచుకుంటూ ఆ చుట్టూ ప్రక్కల్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇలా ఆడకోతిగా మారినటువంటి వృక్షరజసుడిని దేవేంద్రుడు వచ్చి రేప్ చేసే ఒక సందర్భము. ఇంతలో దైవయోగం వల్ల దేవేంద్రుడు అక్కడికి వచ్చాడు. ఈ బెరుకు కోతి పిల్ల మీద ఆయన దృష్టి పడింది. ఈమె ఎవరురా అని ఆలోచించి చూసేసరికి ఆయనకి కథంతా అర్థమైంది. గండరగండుడైన వృక్షరజసుడు ఇలా మారిపోయాడనేసరికి దేవేంద్రుడికి పక్కున నవ్వొచ్చింది. ఆయన గంధర్వ విహార భూమిలో ఉన్నాడు గనుక ఆయనకి సరదా పుట్టి ఆ కోతి సుందరితో సరసాలు మొదలుపెట్టాడు. దైవయోగం చాలా విచిత్రమైనది. అది ఏ క్షణాల్లో ఏ జీవుల ద్వారా ఏ కార్యాలు సాధించదలుచుకుంటుందో ఎవరికీ తెలియదు. సరసాలాడుతున్న దేవేంద్రుడికి ఆ కోతి సుందరి మీద నిజంగానే తమకం పెరిగిపోయి గట్టిగా వెంటపడ్డాడు. మగవాడితో సరసాలు రుచించని వృక్షరజసుడు గింజుకొని దూరం దూరం పోతున్నాడు. ఈ వృక్షరజసుడి కోతికి దేహమంతా ఆడతనం వచ్చినా గానీ తన ఆలోచనలంతా మగవాడిగా ఉండేతలకే ఈ దేవేంద్రుని దూరం దూరం తోస్తూ పోతా ఉన్నాడు. ఈ సందర్భంలో దేవేంద్రుడు ఆమెని రేప్ చేసే ఒక సందర్భము. ఈ పెనుగులాటలో దేవేంద్రుడు ఆ కోతి సుందరి తోకను గట్టిగా కౌగిలించుకోవడంతో దేవతా శక్తి విశేషం వల్ల ఆ తోకలో నుంచి ఒక కోతి పిల్లవాడు ఊడిపడ్డాడు.
తోకలో నుండి పడడం వల్ల వానికి ఆ తరువాత కాలంలో వాలి అని పేరు ఏర్పడింది. ఈ వానర పుత్రోత్సవంతో దేవేంద్రుడు తమకం దిగి తనకు తాను సంభాళించుకొని పుట్టిన పుత్రుని ఆశీర్వదించి మెల్లగా అక్కడి నుండి జారుకున్నాడు. చూడండి, వృక్ష రజసుడిని రేప్ చేసే తలకే వాలి పుట్టిండు. తర్వాత సూర్యదేవుడు వచ్చి ఈ వృక్షరజసుడిని మళ్ళీ రేప్ చేస్తానే సుగ్రీవుడు పుట్టే సందర్భం. దైవయోగం విచిత్రమని చెప్పుకున్నాం కదా. పైనుంచి దేవేంద్రుడి సరసాలను చూస్తున్న సూర్యదేవుడికి ఇందాకటి నుంచి మనస్సు ఊగిపోతుంది. ఇప్పుడు ఇంద్రుడు తప్పుకొనేసరికి సూర్యుడు దిగాడు. ఆయన వస్తూనే ఆడ వృక్షరజసుడికి గొంతు గట్టిగా కౌగిలించుకున్నాడు. అందువల్ల ఆ గొంతులోంచి ఒక మగ పిల్లవాడు ఊడిపడ్డాడు. వాడికి తరువాత కాలంలో సుగ్రీవుడు అనే పేరు ఏర్పడింది. ఇప్పుడు ఆడకోతిగా మారినటువంటి వృక్షరజసుడు తిరిగి మగవాడయ్యే సందర్భం. ఈ దెబ్బతో ఆ కోతి కన్య వలవలా ఏడవసాగింది. చూడండి, సూర్యదేవుడు రేప్ చేస్తానే ఈ ఆడకోతి అయ్యున్నటువంటి వృక్షరజసుడు వలవలా ఏడవసాగింది. దాంతో సూర్య భగవానుడు చల్లబడి ఓదార్చి వృక్షరజసుడికి ఆ సరస్సు యొక్క మహిమ అంతా వివరించి, ఏమీ లేదయ్యా, మరోసారి దాంట్లోకి దూకు, మునుగు, మగవాడు అయిపోతావని చెప్పి తన త్రోవను తాను వెళ్ళిపోయాడు. వృక్షరజసుడు అలాగే చేసి మగవాడై ఒడ్డు మీదకి వచ్చాడు. ఇక వెళ్ళిపోదామని దూకబోతూ కొత్త పిల్లల వంక చూసేసరికి వారి దీనమైన చూపులకు గుండె కరిగిపోయింది. దాంతో దైవలీలకు ఆశ్చర్యపోతూ పిల్లలిద్దరిని చెరో చంకన వేసుకొని ఇంటికి చేరాడు. చూడండి, ఆ విధంగా జన్మించిన వాలి సుగ్రీవులిద్దరూ ఆంజనేయుడి మేనమామలు అయ్యారు. తోక నుండి పుట్టడం, గొంతు నుండి పుట్టడం పచ్చి బూటకము, ప్రజలను మోసం చేయడం కాదా? సత్యాన్వేషకులారా, హైందవ మిత్రులారా, ఇంద్రుడు ఆడకోతితో సంభోగం చేస్తే వాలి పుట్టాడు. సూర్యదేవుడు ఆడకోతితో కామకోర్కెలు తీర్చుకుంటే సుగ్రీవుడు పుట్టాడు. దేవుళ్ళు అనబడుచున్నవారు కోతులతో కామకోర్కెలు తీర్చుకోవడం ఏమిటిది? ఇది నీచమైన పని కాదా? పరిశుద్ధమైన బైబిల్ ఇలాంటి జంతువులతో కామకోరికలు తీర్చుకుంటే మరణశిక్ష విధించాలని చెప్పింది. హైందవ సహోదరి సహోదరులారా, మీరే చెప్పండి, మీరు పూజిస్తున్న దేవుళ్ళు పాపాన్ని కామాన్ని జయించిన వారేనా? జంతువులతో కామకోరికలు తీర్చుకుంటున్న ఇటువంటి దేవుళ్ళు మీ పాపాలని క్షమించగలరా? మిమ్ములను పరిశుద్ధపరచగలరా? మీకు మోక్షాన్ని దయచేయగలరా? కామాన్ని పాపాన్ని జయించి అనేకులకు కామాన్ని పాపాన్ని జయించడానికి ఆదర్శంగా ఉన్న లోకానికి ఆదర్శమైన ఏకైక దేవుడు మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఈ యొక్క వీడియో ద్వారా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది, మీరు అన్ని గ్రంథాలని చదవండి, పరిశీలించండి. ఏది సత్యమో, ఏది న్యాయమో, ఏది ధర్మమో మీరే తెలుసుకోండి. అందరూ సత్యం వైపుకి నడవాలని ఈ వీడియో చేస్తూ అప్లోడ్ చేస్తున్నాము.